క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామంలో మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులు, సమీపము నుండి సుదూరము నుండి ఈ కార్యక్రమం చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి, అలాగే మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీ సంఘ సభ్యులకు, అలాగే దైవ సేవకులైన వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి గత కొద్ది కాలము నుండి మనం ప్రారంభించినటువంటి ఈ బైబిల్ మరియు ఖురాన్, ఈ రెండు గ్రంథాలపై వాస్తవమైన సత్య సంగతులను వెలుగులోకి తీసుకురావటం, క్రైస్తవులను ముస్లింలు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలు, మరియు బైబిల్ గ్రంథములో ఉన్న నిగూఢమైనటువంటి సత్య సంగతులను వాటిని వెలుగులోకి తీసుకురావటం అనేది జరిగింది. అదే క్రమంలో మరి దినకాలము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మరి ప్రపంచ ముస్లింలు అనబడిన వారందరూ కూడా, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ముస్లింలు అయితే ఉన్నారో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు అనబడిన వారందరూ కూడా బైబిలు గ్రంథములో ఉండేటువంటి ప్రవక్తలు అనబడిన వారందరి పేర్లు ముస్లింలందరూ కూడా పెట్టుకోవడం జరుగుద్ది. ఆ పేర్లతో వారు పిలువబడటం అనేటువంటిది జరుగుద్ది. బైబిల్లో మొదటి మనుషుడైనటువంటి ఆదం అనేటువంటి పేర్లు చాలామంది ముస్లింలకు ఉంది. అలాగే అబ్రహాం, అతన్ని ఇబ్రాహీం అని పిలుస్తారు అరబిక్ భాషలో. ఇబ్రాహీం అని పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగుననే మోజెస్, అలాగే మూసా అనేటువంటి పేరుతో పిలువబడుతుంటారు. అలాగే అహరోన్, హారోన్ అని, అలాగే యోబుని అయ్యోబ్ అని చెప్పేసేసి, యోహానుని యాహియా అని చెప్పేసేసి, ఇస్సాకును ఇస్హాకు అని చెప్పేసి, అలాగే యాకోబును యాహూబ్ అని చెప్పి, దావీదును దాహూద్ అని చెప్పి, అలాగే సులేమాన్ని సొలమాన్ అని చెప్పేసి, ఈ విధంగా ఆ బైబిలు గ్రంథములో ఉండేటువంటి ప్రవక్తలందరి పేర్లు చాలా వరకు ముస్లింల యొక్క ఇళ్లలో వారి పిల్లలకు ఆ పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇంకా స్త్రీల విషయానికి వస్తే ఎక్కువగా మరియం అంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి పేరు కూడా చాలా మంది ముస్లిం ఇళ్లలో స్త్రీలకు ఆ పేర్లు ఎక్కువ శాతం పెట్టబడుతూ రావడం జరిగింది. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే యేసు క్రీస్తు అనేటువంటి పేరు, ఈసా మసీ అనే పేర్లు కూడా ప్రపంచ ముస్లింలలో వారి ఇళ్లలో చాలా మంది పిల్లలకు ఈసా 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 మసీ మసీ అనేటువంటి పేర్లు చాలా వరకు ముస్లింలలో వారి పిల్లలకు ఆ పేర్లు పెట్టుకోవడం జరుగుద్ది. వారు పెరిగి పెద్దవారై అవే పేర్లతో మరణం వరకు కూడా పిలువబడుతూ రావటం కూడా జరుగుతూ వచ్చింది. ఇదే సందర్భంలో మరి బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తలందరి పేర్లు ముస్లింలు వాడుతున్నారు. వారి పిల్లలకు ఆ పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లతో వారు పిలువబడుతున్నారు. ఆ పేర్ల మీద వారు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. చివరికి ఆ పేర్లతోటే చివరికి జీవిత యాత్రను ముగిస్తున్నారు. మరి అదే పనిలో మరి ప్రపంచ ముస్లింలందరూ విశ్వసించే ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క పేరును ప్రపంచంలో ఏ క్రైస్తవుడు కూడా వారికి కానీ వారి పిల్లలకు కానీ ముహమ్మద్ అనే పేరు పెట్టుకోరు. అలాగే యూదులు కూడా ముహమ్మద్ అనేటువంటి పేరు యూదులు తమ పిల్లలకు పెట్టరు. ఆ పేరుతో ఎవరు పిలిపించుకోవటానికి యూదులు ఇష్టపడరు. అలాగే క్రైస్తవులు అనబడిన వారు ఎవ్వరూ కూడా బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తల పేర్లైతే తమ పిల్లలకు పెట్టి ఆ పేరుతో పిలవటానికి ఇష్టపడతారే తప్ప, ఏ ముస్లింలైతే మహాప్రవక్తగా విశ్వసిస్తూ వచ్చారో ముహమ్మద్ గారిని, ఆ ముహమ్మద్ గారి యొక్క పేరు క్రైస్తవుల ఇళ్లలో అసలు ఆ పేరుతో పిలువబడిన సందర్భాలు లేవు. ఏ పిల్లలు కూడా ముహమ్మదు అనేటువంటి కానీ అహమ్మదు అనేటువంటి పేరు కానీ ఎవరికి పెట్టిన సందర్భాలు ఈ రోజు వరకు క్రైస్తవుల ఇళ్లలో లేవు. చాలా సందర్భాల్లో ముస్లిం సహోదరులు కూడా నాతోటి స్నేహితులైనటువంటి వారు నేను ప్రభులోకి రావటాన్ని బట్టి నన్ను కూడా కొందరు ప్రశ్నించారు. బ్రదర్ మక్బూల్, మీరు ముస్లిం మతము నుండి క్రైస్తవ్యంలోకి మీరు వెళ్ళిపోయారు. అయితే గతంలో మీరు ముస్లిము, ఇప్పుడు మీరు క్రైస్తవ్యాన్ని విశ్వసించారు, విశ్వాస మార్గంలో నడుస్తున్నారు. అయితే మీ పిల్లలకు ఏ పేర్లు పెడతారు అని నన్ను చాలా సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు నేను బైబిల్ గ్రంథానికి సంబంధించిన ప్రవక్తలు, బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుల పేర్లు మాత్రమే పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది.
అదే సందర్భం వారు నన్ను అడిగారు, కనీసం కొంచెం కూడా మీకు అభిమానము, ప్రేమ అనేటువంటివి గత మతం మీద మీకు లేవా అన్నప్పుడు, ఎందుకు లేదు? ఆ మతాన్ని విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను. ఆ మతం అంటే నాకు గౌరవమే, కాదంటా లేదు. కానీ నిత్య జీవానికి తీసుకెళ్లేది యేసుక్రీస్తు ప్రభు వారే కాబట్టి యేసుక్రీస్తు ప్రభునే నా సొంత రక్షకుడిగా అంగీకరించి నడవటం జరుగుతుందని చాలా సందర్భాలు నేను కూడా చెప్పడం జరిగింది. అయితే వారు నన్ను ప్రశ్నించిన మాట, మీరు బాప్తిజాలు ఇస్తుంటారు కదా? అవును, ఇస్తుంటాము. బాప్తిజాలు ఇచ్చిన తర్వాత పేర్లు మారుస్తుంటారా? అవును, మారుస్తాం. మరి హిందువులు కన్వర్ట్ అయితే, మతం మార్చుకుంటే, ప్రభువులోకి వస్తే వాళ్ళకి ఏం పేర్లు పెడతారంటే బైబిల్కి సంబంధించినటువంటి భక్తుల పేర్లే పెట్టడం జరుగుద్ది అని చెప్పడం జరిగింది. అదే సమయంలో మరి మీ చేతుల మీద ముస్లింలు ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించారా మీకులాగా? అలాంటి వారికి మీరు బాప్తిజాలు ఇచ్చి పేర్లు ఏమైనా మార్చారా అని అన్నప్పుడు, చాలా మంది ముస్లింలు నా చేతుల మీద బాప్తిజం పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల పేర్లు, యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి పేర్లే పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. వారు నన్ను అడిగారు, ఎలాంటి పేర్లు మీరు పెట్టుంటారు ముస్లింలకి అనంటే, ఒక బ్రదర్ రబ్బానీ తనకి పేరు పెట్టి మోజెస్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేరు పెట్టడం జరిగింది. అలాగే మరొక ఆయన యోసఫ్ అంటే అతను బైబిల్ తెలుగు మన బైబిల్ ప్రకారం చూస్తే యోసేపు అని వస్తుంది. ఆ బాబుకు నేను తెలుగు అంటే మన బైబిల్ సంబంధించినటువంటి పేరే యోసేపు అని పేరు పెట్టడం జరిగింది. అతని పేరు యోసఫ్, అర్థం ఒకటే. తెలుగులో వచ్చేసరికి యోసఫ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇలాగా చాలా మంది ముస్లింలు కన్వర్ట్ అయినటువంటి వారు, అలాగే బ్రదర్ తాజుద్దీన్ విశాఖపట్నం బ్రదర్ బాప్తిజం పొందిన తర్వాత తనకి మస్సీ తాజుద్దీన్ మస్సీ అని పేరు పెట్టడం జరుగుతుంది. అంటే చివరిలో మస్సీ అనేటువంటి పేరు పెట్టడం జరుగుతుంది. ఇలాగా చాలా మంది ముస్లింలు నన్ను అడిగారు, కనీసం మొహమ్మద్ అనేటువంటి పేరు మీరు ఎందుకు పెట్టారు? మొహమ్మద్ అనేటువంటి పేరు మీరు ఎందుకు పెట్టారు? ఆ పేరుతో మీరు పిలవటానికి మీరు ఎందుకు ఇష్టపడరు అని నన్ను కొందరు ముస్లింలు సహోదరులు ప్రశ్నించారు. అప్పుడు నేను వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ప్రపంచ ముస్లింలు కనీసం ప్రవక్తగానైనా యేసు ప్రభువాన్ని గౌరవిస్తున్నారు. ప్రపంచ ముస్లింలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రవక్తగానైనా ఆయనను గౌరవిస్తూ ఉన్నారు. ఆయన మరలా వస్తారని, భూమి మీద మరలా శాంతి మార్గం ఆయన స్థాపిస్తారని, ఆయన వచ్చిన తర్వాతే మృతులను సజీవులుగా లేపబడతారని, ఇలాగ తీర్పు దినానికి ఆయన ఒక గుర్తుగా ఉన్నాడని, ఖయామత్, ఈ విషయాలన్నీ యేసు ప్రభు కోసము ప్రపంచ ముస్లింలు నమ్ముతారు, విశ్వసిస్తారు. యేసు అనగా ఈసా, క్రీస్తు, మస్సీ అనే పేరు ప్రపంచ ముస్లింలు పెట్టుకుంటారు. సంతోషం. అయితే ప్రపంచ క్రైస్తవులు ఎవరూ కూడా మొహమ్మదు గారిని ప్రవక్తగానైనాను, పోని ప్రవక్తగా పిలువబడుతూ ఉన్న ఆయన పేరునైనాను అసలు క్రైస్తవులు ఎందుకు పెట్టుకోరు? మరి ముస్లింలు అయితే ప్రవక్తలందరి పేరు వారు పెట్టుకుంటున్నారు. ఇబ్రహీం, దావూద్, మూసా, యాహూబ్, యాహియా, ఈసా అనేటువంటి పేర్లు ముస్లింలు పెట్టుకుంటున్నప్పుడు, ముస్లింలు ప్రవక్త గారైనటువంటి మొహమ్మదును గూర్చి క్రైస్తవులు ఎందుకు తమ పిల్లలకు మొహమ్మదు లేక అహమ్మదు అనే పేర్లు ఎందుకు పెట్టుకోరు అనేటువంటి విషయాలు చాలా సందర్భాలు ఎదురైనప్పుడు నేను వారు చెప్పింది ఏమిటంటే, యేసుక్రీస్తుని ముస్లింలందరూ ప్రవక్తగా నమ్ముతున్నారు, ప్రపంచ ముస్లింలైన గౌరవిస్తారు ప్రవక్తగా. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తల యొక్క హోదాకు, వారి అంతస్తుకు సరిపడే రీతిలో మొహమ్మద్ గారిని ఏ క్రైస్తవులు కూడా ప్రవక్తగా కనీసం విశ్వసించలేరు. ఒకటి. రెండవది ఏంటంటే, మొహమ్మద్ గారి యొక్క పేరును క్రైస్తవుల ఇళ్లలో ఏ పిల్లలు కూడా మొహమ్మద్ అనేటువంటి పేరు ఎవరు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అనంటే, మొదట ఆయనను ప్రవక్తగా విశ్వసించటానికి ఏ క్రైస్తవులు ఇష్టపడరు. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తలతో పోల్చుకొని చూస్తే ముస్లింలు ప్రవక్త అనబడినటువంటి మొహమ్మద్ గారిని ఏ క్రైస్తవుడు కూడా ప్రవక్త స్థానంలో పెట్టి చూడటానికి ఎవరు ఇష్టపడలేరు. అందుకు కారణం ఏమిటని కొందరు ముస్లిం సహోదరులే, నా స్నేహితులైనటువంటి వారు లాంటి వారు చాలా మంది నన్ను ప్రశ్నించారు, ఎందుకని, ఆయనలో ఏం తక్కువ? ఈరోజు ప్రపంచంలో కోట్ల కొలది ముస్లింలు ఒకే సమయంలో ప్రపంచ ముస్లింలు ఒక్కసారి తల వంచి ఒకేసారి లేచి అల్లాహు అక్బర్ అని చెప్పి ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమందిని ఒకే సమయంలో తల నేలకు వంచి లేస్తున్నారు అని అంటే, ఇంతమందిని ఒక సామాన్యమైన వ్యక్తి నడిపించటం చిన్న విషయం కాదు కదా.
ప్రపంచ ప్రజలను, ముస్లిములను ఒక తాటిపై, ఒక మార్గంలో నడిపించి అల్లా ఒక్కడే దేవుడు, ముహమ్మదు ఆయన ప్రవక్త అని నమ్మే విధంగా ఒకేసారి ప్రపంచ ముస్లింలు తల వంచి తిరిగి లేస్తున్నారు, నమాజు క్రమాన్ని పాటిస్తున్నారండి. ఇంతమందిని ఈ విధంగా నడిపించారు అని అంటే ఆయనలో శక్తి లేకపోతే, ఆయనలో మహిమ లేకపోతే, ఆయనలో గొప్పతనం లేకపోతే, ఆయన సాక్షాత్తు దైవ సంభూతుడైన దైవ ప్రవక్త కాకపోతే ముహమ్మద్ గారు ఆ విధంగా చేయగలుగుతారు ఈ భూమి మీద? కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే ఆయన మహాప్రవక్తే అని మేము ముస్లింలు నమ్ముతాము. మరి మీ క్రైస్తవులు ఎందుకు ఆయనను ముహమ్మద్ గారిని ప్రవక్తగా నమ్మరు? కనీసం ఆయన పేరు కూడా మీ పిల్లలకు ఎందుకు ముహమ్మద్ అనే పేరు మీ క్రైస్తవ ఇళ్లలో మీరు పెట్టుకోరు అనేటువంటి సందర్భాలు, చాలా సందర్భాల్లో ముస్లిం సహోదరు చెప్పినప్పుడు వారికి తిరిగి నేను చెప్పినటువంటి విషయం ఒకటే, మరలా చెప్తున్నాను. ప్రపంచ క్రైస్తవులు ఎవరు ముహమ్మద్ గారిని ప్రవక్తగా విశ్వసించలేరు, ముహమ్మద్ అనే పేరు ఎవరో కూడా క్రైస్తవులు పెట్టుకోలేరు. అందుకు కారణాలు ఏమిటో చెప్పగలుగుతాను. యేసుక్రీస్తుని ప్రవక్తగా నమ్మటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులు ముహమ్మద్ ప్రవక్త గారిని ప్రవక్త కాదు, ప్రవక్తగా నమ్మకపోవటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. యేసువారిని ప్రవక్తగానైనా నమ్మటానికి ముస్లింలకు యేసు దగ్గర చాలా కారణాలు ఉన్నాయి, ఆయన ప్రవక్తగా నమ్మటానికైనా. అదే సందర్భంలో ముహమ్మద్ గారిని ప్రవక్తగా నమ్మకపోవటానికి ముహమ్మద్ గారి దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఇవి క్రైస్తవులకు తెలుసు. ఆ కారణాన్ని బట్టే ఆయనను ప్రవక్తగా కానీ, ప్రవక్త గారుగా పిలువబడుతున్న పేరు కానీ, ముహమ్మద్ అనే పేరు కానీ క్రైస్తవులు తమ పిల్లలకు పెట్టుకోలేరు, ఆ పేరుతో పిలువబడటానికి ఇష్టపడలేరు. అందులో మొట్టమొదటిది ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న మిగతా ప్రవక్తలకు ముహమ్మద్ వారికి ఏమిటి వ్యత్యాసం అని అంటే, ఈ ఖురాన్ యొక్క ఆయన జీవిత చరిత్ర, ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క మహితోక్తులు వాల్యూమ్ 2, ఆ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే చాలా సందర్భాల్లో ఆయన బైబిల్ గ్రంథములు ఏ ప్రవక్తలు పలకలేని మాటలు కానీ, విషయాలు కానీ, ఏ ప్రవక్త కూడా పలకలేని చాలా విషయాలు కొత్తగా చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏమిటంటే, దిష్టు తగిలితే దానికి మంత్రం వేయాలి అని చెప్పారు ముహమ్మద్ వారు. పాము కాటేస్తే, పాము కరుస్తే దానికి తప్పనిసరిగా మంత్రం వల్లించాలి అని చెప్పేసేసి ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ఆ గ్రంథములో ఆయన సందర్భాన్ని ఆలోచన చేస్తే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏమిటంటే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దిష్టి తగిలితే, అలాగే విషపురుగులు కుడితే మంత్రించటం అవలంబించాలి అని చెప్పేసేసి చెప్పడం జరిగింది. విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి హజరత్ ఆయిషా రజీను విషపురుగు కుట్టినప్పుడు మంత్రించటం గురించి అడిగాను. దానికి ఆమె సమాధానమిస్తూ విషపురుగుల కాటుకు మంత్రం వేయవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ గారు అనుమతిచ్చి ఉన్నారు అని చెప్పడం జరుగుద్ది. అంటే విషపురుగు కుడితే దానికి తప్పనిసరిగా మంత్రం వేయాలి అని ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. తర్వాత మరొక మాట ఏమిటంటే, హజరత్ ఆయిషా రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాం గారు ఈ విధంగా ఆదేశించారు, దిష్టు తగిలితే దానికి తప్పనిసరిగా మంత్రం ఓదాలి. చూసారా, ముహమ్మద్ గారు చెప్తున్న మాట, దిష్టు తగిలితే ఖచ్చితంగా మంత్రము ఓదాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మంత్రం వల్లించటం కానీ, మంత్రం వేయటం అనేటువంటిది కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త చేయలేదు. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి హజరత్ ఉమ్మే సల్లాం రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాం నా ఇంట్లో ఒక సందర్భంలో ఒక అమ్మాయిని చూశారు. ఆమె ఇంట్లో ఒక దినాన ఒక అమ్మాయిని చూశారు. ఆమె ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. దైవ ప్రవక్త సల్లాం అది చూసి, ఈ పాపకు దిష్టు తగిలింది, ఈ పాపకు తప్పనిసరిగా మంత్రం ఊదించండి అని ముహమ్మద్ వారు నాతో చెప్పారని స్వయంగా ముహమ్మద్ గారి భార్య చెప్పడం జరిగింది. ముహమ్మద్ యొక్క అనుచరులతో, అంటే ముహమ్మద్ గారి శిష్యులతో ముహమ్మద్ గారి సతీమణి ఏం చెప్పారు అంటే, విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి హజరత్ ఉమ్మే సల్మా గారు, ముహమ్మద్ గారి భార్య, ఆమె ఇంట్లో ఒక దినాన ముహమ్మద్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక అమ్మాయిని చూశారట. ఒక పిల్ల వచ్చి కూర్చున్నది. ఆ అమ్మాయిని చూసి ఎవరి అమ్మాయి అని అడుగుతూ, ఈ అమ్మాయికి ముఖం మీద నల్లని మచ్చలు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసా, ఈ అమ్మాయికి నరదిష్టి తగిలింది, దిష్టి తగిలింది కాబట్టి
ఈ అమ్మాయికి తప్పనిసరిగా మంత్రం ఓదాలి, మంత్రం వల్లించి ఈమెపై ఓదాలి అని మొహమ్మద్ వారు చెప్పడం జరిగిందని చెప్పి స్వయంగా మొహమ్మద్ గారి భార్యయే స్వయంగా చెప్పడం జరిగింది. ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సంఖ్యాకాండము 23 వచనం, అంటే 23వ అధ్యాయము సంఖ్యాకాండము 23 వచనంలో ఏం రాయబడి తెలుసా? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో మంత్రము లేదు అని చెప్పి వ్రాయబడింది. అంటే మంత్రములు వల్లించుట గాని, మంత్రములు వేయుట గాని, మంత్రములు వేయించుకోవటం అనేది గాని ఇశ్రాయేలుకు లేదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఇశ్రాయేలు దేవుడు ఉన్నవాడై ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోనివాడు. ఆ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ప్రియులారా? యాకోబులో మంత్రము లేదు, అంటే ఇశ్రాయేలులో మంత్రం వేయటం కానీ వేయించుకోవటం అనేది కానీ ఇశ్రాయేల్లో లేదు. ఇశ్రాయేల్లో ఏ ప్రవక్తలు కూడా మంత్రం వేయటం అనేది లేదు. కాకపోతే ఒక దినాన మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎరగని అన్యజనులైనటువంటి ఐగుప్తీయులు మాత్రము మాంత్రిక విద్య కలిగిన వారు మోషే ఎదుట మంత్రాలు వల్లించటం జరిగింది. కానీ మోషే వారి ఎదుట ఏ మంత్రము వేయలేదు, కానీ ప్రార్థన మాత్రం చేస్తూ వచ్చాడు మోషే. సృష్టికర్తైన దేవుడికి మోషే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఐగుప్తిలో ఉండేటువంటి ఫరో సైనికులు ఏం చేశారు? ఆ యొక్క మంత్రిజ్ఞులు ఏం చేశారంటే మంత్రాలు వేయటం జరిగింది. ఇక్కడ మొహమ్మద్ గారి జీవితాల్లో ఆయనను ప్రవక్తగా అంగీకరించకపోవటానికి క్రైస్తవులు కారణం ఏమిటంటే మొహమ్మద్ గారు మంత్రాలు వేసేవారని ఇక్కడ రాయబడింది. అదే కారణం ఆయనను ప్రవక్తగా నమ్మకపోవటానికి. రెండు, ఆయన పేరు ఏ క్రైస్తవుల కుటుంబంలో పెట్టుకోకపోవటానికి కారణం ఏంటంటే ఆయన మంత్రాలు వేసేవారని ఉంది, ఆయన మంత్రాలు వల్లించేవారు. తిరిగి ఆయన శిష్యులు కూడా మంత్రాలు వేసేవారని చెప్పేసేసి ఆ గ్రంథములోనే మరో సందర్భంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఒక నాయకుడికి ఒక తేలో ఒక పాము కొట్టడం జరుగుద్ది. కొడితే వాళ్ళు వచ్చి అడుగుతారు. అప్పుడు వాళ్ళంటారు, మేము మంత్రం వేస్తాము, దానికి మాకు ఇన్ని మేకలు కానుకగా ఇస్తే మేము మంత్రం వేస్తామని చెప్పి వారు మంత్రాలు ఓదటం జరిగింది. అంటే మొహమ్మద్ గారు ఎలాగైతే మంత్రాలు వేసేవారో ఆయన శిష్యులు కూడా మొహమ్మద్ గారి దగ్గర మంత్రాలు అలవాటు నేర్చుకొని గాయపడిన వారికి, అంటే పాము కాటేసిన దిష్టి తగిలిన వారికి మంత్రాలు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ రోజు కూడా ముస్లింలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, నెమల వెంట్రుకలు చేత్తో పట్టుకొని వారు కూడా దర్గాల దగ్గర కూర్చొని మంత్రాలు వేసేటువంటి విధంగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. క్రిస్టియానిటీలో చేతబడి చేయటం కానీ, క్రిస్టియానిటీలో చేతబడి పట్టు విడిపించటం అనేటువంటివి లేవు. అది మేలైనా కీడైనా క్రైస్తవులు చేసేది సృష్టికర్తని దేవుడు ప్రార్థిస్తారు. దేవా, ఇదిగో ఈ బిడ్డలో ఉన్న బలహీనతపై మీ హస్తాలు ఉంచి ఈ బిడ్డలో ఉన్నటువంటి బలహీనత తొలగించు ప్రభు అని ఆ సమస్యను దేవుడికే అప్పగిస్తారే తప్ప తమంతట తాము గొప్పవారు అన్నట్లు తమ నోటి మాటల యొక్క మంత్రాల చేత ఏ పనులు కూడా క్రైస్తవులు ఈ రోజు వరకు చేయరు ప్రియులారా. కానీ ఇస్లాంలో ఈ రోజు వరకు కూడా దర్గాల దగ్గర కూర్చుంటారు, వారు మంత్రాలు వేస్తుంటారు. చేతబడి శక్తుల ప్రభావాలు ఇస్లాంలో విడిపించటం అనేటువంటివి కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తాము. తావీజులు ఇస్తుంటారు, ఏవేవో మొలకు చేతులు కూడా వాడు రక్షరేఖలు లాంటి కట్టడం అనేటువంటిది, ఈ విధమైనటువంటి ఆచారాలు అనేటువంటివి ఇస్లాంలో ఉంది. కారణం ఏంటంటే నెంబర్ 1, మొహమ్మద్ వారు మంత్రాలు వేసేవారని చెప్పి ఆయన గ్రంథంలో ఆయన మాటల్లోనే అర్థమైంది. ఆయన సొంత సతీమణి ఆయన భార్యలో సాక్ష్యం ఇచ్చారు. అలాగే అంటారు, దిష్టి తగులుతాది కాబట్టి దిష్టి తగిలేటువంటి వారికి తప్పనిసరిగా మంత్రాలు వల్లించాలి అని చెప్పేసి వ్రాయబడింది. వాస్తవానికి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 8వ అధ్యాయం 17వ వచనంలో ఏం వ్రాయబడింది తెలుసా? నేను మీ మధ్యకు మీడి నాగులను పంపించేదను, మీరు మంత్రించి దానిని పోగొట్టుకొన జాలతారా అని దేవుడే సెలవిచ్చాడు. మరలా చెప్తున్నాను ఈ మాట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో దేవుడే ఉన్నది తెలుసా? నేను మీ మధ్యకు మీడు నాగులను, పాములను పంపిస్తాను, అవి మిమ్మల్ని కరవగలుగుతాయి, మీరు మంత్రించి విషపు కాటు నుండి మీరు తప్పించుకోగలుగుతారా అని సృష్టికర్తని దేవుడు సెలవిచ్చాడు. తర్వాత కీర్తన గ్రంథం 58:5లో ఏం చెప్తాడు అని అంటే, మాంత్రికులు ఎంత నేర్పిగా మంత్రించినను వారి మొరలు వినలేనటువంటి చెవిటి పాముల వరే వారు ఉన్నారు అన్న మాట మనం చూస్తాము. కాబట్టి పాము కాటేస్తే నోటి మాటలు మంత్రం వల్లిస్తే విషము తొలుగుతాదన్న మాట 100% అబద్ధమని బైబిల్ చెప్తుంది. మరి మొహమ్మద్ గారు యెహోవా దేవుని యొక్క ప్రవక్త అయితే ఆయన ఎందుకు మంత్రాలు వల్లించారండి? మంత్రాలు వేయమని యెహోవా దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా. ఆయనకు ప్రార్థన చేయటమే తప్ప మంత్రాలు వేసి ఇలా ఊదటం అనేటువంటిది లేదు కదా. కానీ ఇక్కడ మొహమ్మద్ వారు మంత్రాలు వారు వేసేవారు, ఆయన శిష్యులకు కూడా మంత్రాల అలవాటు నేర్పించారు, వారి శిష్యులు కూడా మంత్రాలు వేసేవారు.
అలాగే దిష్టి తగిలితే తప్పనిసరిగా మంత్రం వేయాలని కూడా వారు చెప్తూ వచ్చారు. అందుకే ప్రపంచ క్రైస్తవులు మొహమ్మదుని ప్రవక్తగా నమ్మకపోవటానికి ఇది ఒకటి కారణం. రెండోది వచ్చేసరికి మొహమ్మద్ గారు చెప్పినటువంటి మాట మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఖురాను గ్రంథము 18:24లో ఇలా వ్రాయబడి ఉంటుంది. మొహమ్మద్ వారు చెప్తున్నారు తన అనుచరులకి, అదేమిటంటే ఒక దేశపు రాజట అతడు ప్రయాణం చేసి 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 చాలా సుదూర ప్రయాణము చేయగా అంతటితో చీకటి పడే సమయం అయింది. భూమి యొక్క చివరి భాగానికి చేరుకున్నాడు. అతడు గుర్రం మీద ప్రయాణం చేసి చేసి అంతట్లో ఏం జరిగిందంటే సూర్యుడు అస్తమిస్తూ వచ్చాడు. అప్పుడు ఆ సూర్యుడు ఒక నల్లని గుంట, బురద కలిగిన గుంటలోకి సూర్యుడు దిగిపోయాడు అని వ్రాయబడింది అని చెప్తున్నారు ఆయన. నల్లని బురద కలిగిన ఒక చిన్న గుంటలోకట సూర్యుడు దిగిపోతూ వచ్చారు అని చెప్పేసేసి ఆయన చెప్పడం జరిగింది. ఏమండి, నల్లని ఒక చిన్న బురద గుంటలోకి సూర్యుడు దిగిపోయారా? సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నీవు అయ్యలోయలో నిలోము అంటే అర్థం ఏంటో తెలుసా? జనులు తమ శత్రువులతో యుద్ధము చేసే వరకు సూర్యుడు ఉన్న చోట అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఉన్న చోట అక్కడే ఉన్నాడు. సూర్యుడు అస్తమించలేదు, ఎందుకంటే సూర్యుడు ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించగలుగుతాడు. సూర్యచంద్రుడు అలాగే ఆ దినమంతయు కూడా అంటే యుద్ధం చేయటానికి ఆ వెలుతురుగానే మిగిలిపోయింది. కానీ ఇక్కడ మొహమ్మద్ గారు ఏం చెప్తున్నారంటే, సూర్యుడు ఒక నల్లని బురద కలిగిన గుంటలోకి సూర్యుడు దిగిపోయాడు. అంటే అదేనా ఒక వస్తువా, పోనీ ఏదైనా ఒక బంత దొర్లుకుంటూ వెళ్ళి ఒక కాలువలోనో ఒక గోతులోనో గొయ్యిలోనో ఒక బంతి దొర్లుకుంటూ వెళ్ళి పడిపోయింది అని చెప్పటానికి. కానీ మొహమ్మద్ గారు ఏం చెప్తున్నారంటే సూర్యుడు నల్లని బురద గుంటలోకి సూర్యుడు దిగాడు, అప్పుడు అస్తమించింది భూమి అని చెప్పేసి అని చెప్పారు. ఏమంటే మరి ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తలు చెప్పలేదు, సూర్యుడు నల్లటి గుంటలోకి దిగాడని. ఏమంటే సూర్యుడు ఏమైనా భూమి కంటే చిన్నోడా? భూమి మీద ఒక నల్లని గుంట అంటే ఒక చిన్న గొయ్య, అంటే భూమి ఎంతో పెద్దది, ఆ భూమి మీద ఒక గొయ్య అనేది చాలా చిన్నది. ఆ గొయ్యలోకి సూర్యుడు దిగాడంటే అంటే గొయ్య కంటే సూర్యుడు చిన్నోడా? ఎంత అజ్ఞానపు మాట అండి. మరి ఇలాంటి అజ్ఞానపు మాట పలికిన ఆయన ఎలాగా ప్రపంచ క్రైస్తవులు ప్రవక్తగా విశ్వసించగలుగుతారు? ఆయన పేరు క్రైస్తవులు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారంటే అందుకు కారణాలు ఇవని చెప్పటానికి చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత నక్షత్రాలు రాత్రుల పూట అవి ప్రకాశిస్తాయని చెప్పారు. ఏమండి, నక్షత్రాలు పగలు ప్రకాశిస్తాయి, రాత్రులు ప్రకాశిస్తాయి, అది నిరంతరం ప్రకాశించగలిగేవే. కాకపోతే పగటి సూర్యుడి యొక్క తేజస్సు భూమికి దగ్గరగా ఉండటాన్ని బట్టి, సూర్యుని యొక్క కాంతి అధికం అవటాన్ని బట్టి నక్షత్రాలు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా నక్షత్రాల కాంతిని మనం అంతగా గుర్తించలేము, ఎందుకంటే సూర్యుని యొక్క తేజస్సు ముందు. ఎప్పుడైతే సూర్యుడు దిశ మార్చుకుంటాడో భూమికి అవతల వైపునకు, ఎప్పుడైతే సూర్యుడు యొక్క మండలం లేకపోతే సూర్యుడికి ఆ భూమి గుండ్రముగా తిరుగుతూ సూర్య దశ నుండి వేరే వైపునకు భూమి చుట్టూ తిరగగలుగుతాదో అప్పుడు ఒకవైపు భూమికి చీకటి ఎప్పుడైతే కనబడతాదో ఆ చీకటి కనబడిన ప్రాంత ప్రజలకు నక్షత్రాలు స్పష్టంగా కనబడతాయి. కాబట్టి నక్షత్రాలు అనేవి పగలు ప్రకాశించగలుగుతాయి, రాత్రులు ప్రకాశిస్తాయి. కానీ మొహమ్మద్ గారు విచిత్రంగా చెప్పిన మాట ఏంటంటే నక్షత్రాలు రాత్రిపూట ప్రకాశిస్తాయి, పగలవి నిద్రపోతాయి, విశ్రాంతి తీసుకుంటాయి అన్నట్టు మాట్లాడారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడిన ఆయన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలతో ఎలా పోల్చగలుగుతామో, ఆయన పేరుని క్రైస్తవులు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు ప్రవక్త గారి పేరు అంటే అందుకు కారణము అదే అని చెప్పేసి మనం నమ్మవచ్చు. తర్వాత విచిత్రమైనటువంటి మరొక విషయం ఏంటంటే ప్రతిరోజు మదీనా పట్టణములో ఉండే ఒక 7 ఖర్జూర పళ్ళట ప్రతిరోజు ఒక ముసల్మాను తింటే ఆ రోజు అతనికి ఏ విధమైనటువంటి ఆ యొక్క విషము గాని నష్టము గాని మరి ఏది కూడా సంభవించదు అని చెప్పేసేసి ఆయన ఈ మాట తెలియపరుస్తూ వచ్చారు. 28 చూడండి, ఇక్కడ ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రవచించారు ఏమని, ఎవరైతే ఉదయం పూట మదీనా పట్టణములో పండే 7 అజ్వా ఖర్జూర పండ్లు తింటాడో అతనికి ఆ రోజు ఎలాంటి చేతబడి శక్తులు కానీ ఏ విధమైనటువంటి విషప్రయోగం కానీ ఏ విధమైన హాని కానీ అతనికి ఎంత మాత్రము కలిగి ఉండదు అన్నారు. చూసారా, అంటే ప్రతిరోజు మదీనా పట్టణములో పండే 7 ఖర్జూర పండ్లు ప్రతిరోజు తింటేనట
అలా తిన్న ఆయనకి ఆ రోజట పాము కాటేసిన విషం ఎక్కదట, చేతబడి శక్తి కూడా అతనికి పనిచేయదు అని చెప్పేసి వ్రాయబడింది. పోతే మొహమ్మద్ గారి యొక్క జీవిత కాలం అంతట్లో కూడా ఆయన తినే పదార్థాలల్లా కూడా ఏమిటి అనంటే ఆయన జీవిత చరిత్రలో ఇలా వ్రాయబడింది. హజరత్ ఆయిష్ రజీ కథనం ప్రకారం మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం కుటుంబం మక్కా పట్టణాన్ని విడిచిపెట్టి మదీనాకు వచ్చిన తర్వాత ఏనాడు వరుసగా 3 రోజుల పాటు గోధుమ రొట్టెలు కడుపు నిండా తిన్న ఆనవాలు మేము ఎరగం. దైవ ప్రవక్త సల్లాం ఆయన మరణించే వరకు అదే పరిస్థితి వారికి ఉండేది. అంటే ఆయన మక్కా పట్టణము నుండి తరిమేయబడి మదీనా పట్టణానికి రావటం జరుగుతుంది. మదీనాకు వచ్చిన తర్వాత అంటే ఏ రోజు కూడా క్రమముగా 3 పూటలు లేకపోతే 3 రోజులు ఖచ్చితంగా కడుపు నిండా ఆహారము గోధుమ రొట్టెలు తిన్న సందర్భం లేదట. ఇక్కడ రాయబడింది హజరత్ ఆయిష్ రజీ ప్రకారంగా విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి హజరత్ ఆయిష్ రజీ ప్రకారం ఇలా అన్నారు. బాబు హజరత్ ఆయిష్ రజీ గారు ఇలా చెప్పారు. ఏమిటంటే మొహమ్మద్ కుటుంబం ఎప్పుడైనా 2 రకాల ఆహారం ఒకవేళ తింటే గనుక అందులో ఒకటి తప్పనిసరిగా ఖర్జూర వంటకమే అయి ఉండేది. గమనించారా? మొహమ్మద్ గారు ఎప్పుడైనా 2 రోజులు వారు ఖచ్చితంగా ఆహారం తిన్నారు కడుపు నిండా అనంటే అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏమై ఉండేది అనంటే ఖర్జూరపు వంటకము, ఖర్జూర పండ్లు మాత్రమే ఆహారంగా తినేవారు అన్నాడు. దానికి పైన ఏం చెప్పారంటే మొహమ్మద్ వారు మదీనా వచ్చిన తర్వాత వరుసగా ఏనాడు కూడా 3 రోజులు గోధుమ రొట్టెలతో ఆయన ఆహారం తిన్నట్టుగా ఉండేది కాదు. ఎప్పుడైనా 2 పూటలైన ఆహారం తిన్నారు అని అంటే ఒక పూట ఏ గోధుమ రొట్టె ఒకవేళ తింటే గనుక రెండో పూట తప్పనిసరిగా ఆయన ఖర్జూర పండ్లు మాత్రమే ఆహారంగా తినేవారు అని. ఆయన ఏమన్నారు మొహమ్మద్ వారు ఇందులోనే 128వ ఆ పేజీ నంబర్లో అంటే మదీనాలో పండే ఖర్జూర పండ్లలో ఏవైతే ఒక 7 పండ్లు ప్రతిరోజు ఒక మనుషుడు తింటాడో ఆ 7 పండ్లు తిన్న ఆ రోజు అతనికి చేతపడి గాని తర్వాత విషప్రయోగం గాని అతనికి ఎక్కదు, అతని శరీరానికి విషం ఎక్కదు అని చెప్పి రాయబడింది. మరి మొహమ్మద్ గారి జీవితకాలం అంతట్లో ఆయన తిన్న తిండంతా కూడా ఎక్కువ ఏమిటంటే 2 పూటల్లో ఒక పూట తప్పనిసరిగా ఖర్జూర పండ్లే తినేవారట. మరి ఈ మాట చెప్పిన మొహమ్మద్ గారికి ఎలాగ చేతపడి చేయబడిందండి? 7 పండ్లు ఒక రోజు తింటే ఆ తిన్న ఆ ఒక్క రోజట ఏ విధమైన విషప్రయోగం కానీ చేతబడి కానీ ఆయన జరగదన్నారు. మొహమ్మద్ గారి జీవితకాలంలో ఎక్కువగా తినేది కూడా ఖర్జూర పండ్లే తినేవారట, వంటకంగా ప్రతిరోజు తినేవారట ఖర్జూర పండ్లే. మరి మొహమ్మద్ వారికి చేతబడి ఎలా చేయబడిందండి? మరి ఖర్జూర పండ్లు తింటే చేతబడే చేయబడదో, చేతబడి శక్తులు అతని మీద పనిచేయవని రాయబడింది ఆయన చెప్పారు, మొహమ్మద్ గారు చెప్పారు. మరి ఈ మాట నోటి మాటతో సరదాగా అన్నారా? అది నిజంగానే ఆ మాట చెప్పారా అంటే ఒక నిజంగా అయితే కనుక మరి ఆయన జీవితంలో చేతబడి శక్తి పనిచేయకూడదు కదా. అవతల వాళ్ళు మొహమ్మద్ వారికి చేతబడి చేసేస్తే చేతబడి ప్రభావం చేత ఆయన మూలం పడిపోయారు మొహమ్మద్ గారు. రెండవది విషప్రయోగం. ఒక యూదురాలు మేక మాంసంలో చక్కటి విషం కలిపేసేసి మొహమ్మద్ అనుచరులకి భోజనం పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు మొహమ్మద్ అనుచరులు అన్సార్లు అంటారు, ఆయనతో పాటు వచ్చిన వారిలో ఆ 2-3 ప్రాణాపాయ పరిస్థితి ఎదురైంది. అప్పుడు గబగబ వేరే వాళ్ళు చూసి మహానుభావ మీరు మా యొక్క ఆహారం తినకండి, అప్పటికే సగం తినేశారు. ఆయన ఎందుకు తినొద్దు అంటున్నారు అని అంటే అయ్యా ఇందులో ఈమె విషం కలిపేసింది, మన వాళ్ళు 2 చచ్చిపోయారు అన్నట్టు చెప్పారు. అప్పుడు ఆయన తింటున్న ఆహారాన్ని వదిలేసి ఏమిటి ఇందులో విషం కలిపేవా నువ్వు అంటే అవును నేను విషం కలిపానని చెప్పింది ఆ యూదురాలు. ఎందుకు కలిపే విషయం అని అడిగాడు ఈయన. అప్పుడు ఆయన అంటాడు మీరు మహాప్రవక్త అని చెప్పుకుంటున్నారు కదా, ఊరు వాడ చెప్పుకొని తిరుగుతున్నారు కదా, నిజంగా మీరు ప్రవక్త అయితే కనుక ఆ మాత్రం మీకు దూరదృష్టి లేదా? ఈ పదార్థాలు విషం కలిపేనన్న సంగతి కూడా ఆ మాత్రం మీకు తెలవదా? మీరు నిజంగా దైవ ప్రవక్త అయి ఉంటే మీ దేవుడు మీకు అల్లా మీకు ఆ విషయం మీకు చెప్పడా? మరి మా ప్రవక్తలైనటువంటి వారైతే ఇజ్రాయెల్ ప్రవక్తలు అయితే అలాంటి వారు కాదు అని చెప్పి ఒక సందర్భం చెప్పుద్ది. అదేమిటంటే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే షోమ్రోను దేశము మీదకి అవతల సిరియా రాజు దండెత్తి రావాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు సిరియాను అనుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా షోమ్రోను పట్టణంలో ఉన్న రాజుకి ప్రతి సంగతి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఈ యొక్క సిరియా దేశపు రాజు అంటాడు మనలో ఎవడో ఒక కుట్రదారుడు ఉన్నాడు, మనం ఇక్కడ అంతఃపురంలో ఇక్కడ చెప్పుకుంటున్న విషయాలన్నీ కూడా అవతల షోమ్రోను రాజు చెవులో తీసుకెళ్లి ఎవరో చెప్పేస్తున్నారు అన్నప్పుడు
ఈ యొక్క సిరియన్లు అంటారు, మహాన్ బావా మనలో ఎవడో గోడచారు ఎవడో శత్రువు లేడు గాని ఆ షోమ్రోను పట్టణములోని ఒక మహాప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మీరు ఇక్కడ గదిలో అనుకుంటున్న సంగతులు అతడు అక్కడ ఆత్మ ద్వారా గ్రహించగలిగి తన రాజును సిద్ధపరుచుకుంటున్నాడు, తన దేశాన్ని కాపాడుకోగలుగుతున్నాడు. ఇక్కడ మీరు అనుకున్న ప్రతి విషయాన్ని అక్కడ అక్షరాలుగా గ్రహించగలుగుతున్నాడు మహాప్రవక్త. అతడు దివ్య దృష్టి కలిగిన వాడు అని చెప్తారు. ఇదే విషయం చెప్పుద్దామే. ఆ ప్రవక్తలైతే దివ్య దృష్టి గలవారు, జరగబోయేవి ముందుగా ఎరిగిన వారు. మరి మీరు మహాప్రవక్త అని చెప్పుకొని ఊరు వాడ తిరుగుతున్నా, నిజంగా మీరు దైవ ప్రవక్త అయితే ఈ యొక్క ఆహారాలు విషం పెట్టిన సంగతి ఆ మాత్రం కూడా మీకు తెలియదా అన్నప్పుడు వెంటనే ఆమెను చంపేయండి అన్నప్పుడు అక్కడ ఆమెను వధించి శిరచ్ఛేదం చేయించి మహమ్మద్ గారు ఆ స్త్రీని, విషం పెట్టిన ఆ స్త్రీని చంపేయడం జరిగింది. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఆ విష ప్రయోగము ఆయనకి నరనరాల్లోకి మెల్లిమెల్లిగా పనిచేయటం వలన ఆయన వయసు మళ్ళీ కొలది 63 సంవత్సరాల వయసులో చచ్చిపోయారు. చాలా సంవత్సరాలు ఆయన మంచం మీదే ఉన్నారు. కనీసం మస్జిద్ నమాజు చేయడానికి మంచం కూడా దిగలేకపోయారు. ఇంకా మస్జిద్ కూడా వెళ్ళలేని పరిస్థితులు కూడా ఆయనకి ఎదురైని. కారణం ఏంటంటే ఆ విషప్రయోగం ఆయనకు నరనరాల్లోకి పనిచేసింది అని రాయబడింది. మరి ఆయన చెప్పిన మాట ఏమిటి? ప్రతిరోజు 7 ఖర్జూర పళ్ళు తింటే అతనికి విషమే వెక్కదన్నారు. అతనికి చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు పంచేవని ఆయనే చెప్పారు కదా. మరి అలాంటిది ఆయన తిన్న ప్రతి పూట 2 పూటల్లో 1 పూట ఖచ్చితంగా ఖర్జూర పళ్ళే తినేవారట ఆయన. మరి ఇన్ని ఖర్జూర పళ్ళు తిన్నప్పుడు ఆయనకి ఎలాగ విష ప్రయోగం అంటే ఆయన చెప్పిన మాట ఆయనకే నెరవేరలేదు. ఆయన చెప్పిన మాట ఆయన జీవితంలోని అక్షరాలు అది నెరవేరబడలేకపోయింది. ఆయనకి ఎలా చేతబడి చేసేశారు? చేతబడి చేతే ఆ దయ్యపు శక్తులు ఆయన మీద ఎందుకు పనిచేశాయి? 2, ఆయనకు విషప్రయోగం చేస్తే ఆ విషప్రయోగం ఎందుకు ఆయన మీద ఏలుబడి చేసింది? దీనిని బట్టే క్రైస్తవులు, యూదులు ఆయనను ప్రవక్తగా నమ్మకపోవటానికి కారణం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలలోనే జీవం లేదు. ఆయన చెప్పిన మాటే ఆయన పట్ల నెరవేరలేకపోయింది. 7 ఖర్జూర పళ్ళు తింటే విషం ఎక్కదన్నాడు, కానీ ఖర్జూర పళ్ళు తిన్న మొహమ్మద్ గారికి విషం ఎక్కేసింది. ఖర్జూర పళ్ళు తింటే అతనికి ఏ విధమైన చేతబడి శక్తులు పనిచేయవు అన్నారు. ఆయనకి చేతబడి చేసేస్తే ఆయన చేతబడి శక్తుల చేత దయ్యాలు మొహమ్మద్ను పట్టి పీడించిన సందర్భాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడినవి. ఈ కారణాన్ని బట్టి మరి క్రైస్తవులు మొహమ్మద్ వారిని ప్రవక్తగా నమ్మకపోవటానికి, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తలు వంటి ప్రవక్తగా నమ్మకపోవటానికి, రెండవది ఆయన పేరు అసలు ఆ క్రైస్తవులు ఎవ్వరు పెట్టుకోకపోవటానికి కారణం ఇదియే. మరొక విషయం ఏంటంటే మొహమ్మద్ గారిని ప్రవక్తగా నమ్మకపోవటానికి కారణం ఏంటంటే ఆయన చెప్తారు తలలకు ఖచ్చితంగా రంగు వేసుకోవాలటండి. తల పండే కొలది తెలుపు వెంట్రుకలు కనబడకుండానట్లు ఇందులోని 138వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడింది ఏమిటంటే ప్రతి ముస్లిము తల వెంట్రుకలు ఖచ్చితంగా పండితే అతడు తప్పనిసరిగా 25వ అధ్యాయం ఇందులో ఏముంటుందంటే జుట్టుకు రంగు వేసుకోవటం గురించి హజరత్ అబూ హురైర్ రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లం వారు ఇలా ప్రవచించారు. ఏమని? యూదులు, క్రైస్తవులు తమ తలలకు రంగులు వేసుకోరు, అయితే మీరు రంగులు వేసుకొని వారికి వ్యతిరేకంగా మీరు ఈ పని చెయ్యండి అన్నాడు. ఆ రంగుల్లో కూడా ఎలాంటి రంగు ఎక్కువగా వేసుకోవాలంటే ఎర్రని రంగు వేసుకోనండి. మీకు అనుకూలమైతే శత్రువులు ఎదుట మీరు యుద్ధం చేసే సందర్భంలో అవతల వారికి కనబడకుండానట్లు నల్లని రంగు అయినా మీరు ఖచ్చితంగా వేసుకోనండి. ఏమండి? రంగులు తలకు గెడ్డానికి మిఠాయి రంగట. తలకు గెడ్డానికి మిఠాయి రంగులు వేసుకోండి అని చెప్పేసేసి మొహమ్మద్ వారు చెప్పారు. బైబిల్లో ఒక ఆమె చూస్తాం. ఆమె ఆహాబు చక్రవర్తి భార్య అయినటువంటి యెజబెలు. ఆమె తలకు రంగులు పూసుకుందటండి, వేషధారిని అని చెప్పి వ్రాయబడింది. ఏమంటే ఈరోజు కూడా మార్కెట్లో ఎంతమంది వేషధారులు లేరండి? తలలకు రంగులు వేసుకునే పాస్టర్లు ఉన్నారు. అంటే దుష్టుడు అలా వాళ్ళు కూడా వాడేసుకుంటున్నాడు. తలలకు రంగులు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత అవసరం అండి? ఇప్పుడు తలలకు రంగులు వేయగలుగుతామేమో కానీ సంవత్సరాలకు రంగులు వేసుకోలేం కదా. తలకు రంగులు వేయచ్చేమో కానీ శరీరం అంటే ముడతలు పడిపోతున్న శరీరానికి, జీవితానికి మనం రంగులు వేసుకోలేం కదా సంవత్సరాలకు, కాలానికి. కాబట్టి రంగులు వేసుకోవటం అనేటువంటిది వేషధారణ. ఇది దేవుడికి అసలు ఇష్టమైన పని అయితే కాదు ప్రియులారా. కాబట్టి ఇలాంటి పనులు, చాలా నీచకరమైన పనులు లోకంలో చాలా మంది మనం చూస్తుంటాం. తలలకి రంగులు వేసుకునేటువంటి పరిస్థితి. ఏమండి? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు తలకు రంగు వేసుకుంటే తప్పేటండి, రంగులన్నీ కూడా దేవుడిచ్చినాయే కదా. రంగులన్నీ కూడా దేవుడే ఇచ్చినప్పుడు ప్రతిదీ వేసుకోవచ్చు అన్నప్పుడు విషం కూడా దేవుడే ఇచ్చాడు కదా. విషం కూడా దేవుడే ఇచ్చాడు. అలా అని చెప్పి విషం మనం త్రాగేస్తామా?
ఇప్పుడు ఆవు పాలు ఇస్తుంది, ఆవు పాలు ఇస్తుందని చెప్పి పాలు తాగుతున్నాం. అదే ఆవు మూత్రం కూడా ఇస్తుంది, మూత్రం తాగుతామా? ఒక భాగంలో నుండి పాలు ఇస్తుంది అదే ఆవు మరొక భాగంలో నుండి రొచ్చు, రోత, మలము ఇవన్నీ కూడా ఇస్తుంది కదా, మూత్రము, పేడ ఇవి కూడా ఇస్తుంది. అది ఆవు పాలు ఇచ్చిందని చెప్పేసి పేడను తినేద్దామా? ఆవు పాలు ఇస్తుంది కదా అని చెప్పేసి అది వేసే మూత్రం కూడా తాగేద్దామా? మరి దేవుడు అన్నీ ఇచ్చాడు కదా అని చెప్పి విషం కూడా తాగేద్దామా? భూమిలో యాసిడ్ కూడా దేవుడు ఇచ్చాడు. మరి యాసిడ్ కూడా బ్యాటరీలో వేసుకుంటే యాసిడ్ కూడా ఉపయోగపడుతుంది కదా. దేవుడు నీళ్లు ఇచ్చాడు తాగమని, పెట్రోల్ కూడా ఇచ్చాడు. మరి దేవుడు నీళ్ళు ఎందుకు తాగుతున్నావు, పెట్రోల్ ఎందుకు తాగట్లేదు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కొంతమంది చెప్తారు. తలకు రంగు వేసుకుంటే తప్పేంటండి, రంగులు మాత్రం దేవుడు ఇచ్చి నీవు కావా అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ తలలకు రంగులు వేసుకోవటం అనేది పూర్తిగా వేశ్య జీవితము, అంటే ఒక విధంగా చెప్పాలంటే వేషధారణ జీవితం. మొహమ్మద్ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ముసల్మాను, యూదులు, క్రైస్తవులు తలలకు గెడ్డాలకు రంగులు వేసుకోరు, మీరైతే వారికి వ్యతిరేకంగా రంగులు వేయండి అని చెప్పారు. కాబట్టి ఈ రంగులు వేసుకోండి అని ప్రోత్సహించిన మొహమ్మద్ గారిని క్రైస్తవులు ప్రవక్తగా విశ్వసించలేరు. కాబట్టి మొహమ్మద్ అనే పేరు కూడా క్రైస్తవుల కుటుంబంలో ఏ పిల్లలు కూడా పెట్టుకోలేరు. చాలా మంది అంటున్నారు ముస్లింలు, మీ ప్రవక్త పేర్లు మేము పెట్టుకుంటున్నాం కదా, మీ యేసుక్రీస్తు వారి పేరు మా ముస్లింల ఇళ్లలో ఎంతమంది పిల్లలకు మేము పెట్టుకున్నాము, అలాంటప్పుడు మా మొహమ్మద్ గారి పేరు మీరెందుకు పెట్టుకోరు అని అంటే, ఎందుకు పెట్టుకోరో దానికి కారణాలు ఇక్కడ లైన్గా ఆయన జీవితాన్ని మనం గమనిస్తే ఒక్కొక్క విషయం మనకు బయలుపరచబడుతుంది. తర్వాత ఆయన చెప్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మాట ఏమిటంటే, ఇది మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క మహితోక్తులు, ఇది వాల్యూమ్ 1. ఇందులో ఏమంటాడు అని అంటే, మొహమ్మద్ శిష్యులు ఒకసారి అడిగారు, మహానుభావా స్వర్గానికి ఎంతమంది వెళతారు, స్వర్గానికి ఎవరు వెళతారు అన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రతి 1000 మందిలో 999 మంది నరకవాసులే. చూడండి మొహమ్మద్ వారు చెప్తున్న మాట ఏంటి తన అనుచరులతో అంటే, వాళ్ళ అనుచరులు అడిగారు, మహానుభావ మహాప్రవక్త నువ్వు అంతిమ దైవ ప్రవక్త కదా, నీకు అన్నీ తెలుసు కదా, స్వర్గానికి ఎంతమంది వెళతారు, నరకానికి ఎంతమంది వెళతారు అని అడిగారు. మంచి మాట. అందుకు ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతి 1000 మందిలో అంటే 100 మందిలో 999 మంది నరకానికి వెళ్ళిపోతారు అని అంటూ ఆయన ఒక విషయాన్ని చాలా చక్కగా అల్లి తన అనుచరులతో చెప్తున్నారు. ఏమిటంటే, దేవుడు హజరత్ ఆదాం అలైహి వసల్లం అంటే ఆదాం ప్రవక్త గారితో దేవుడు ఇలా పిలుపునిస్తాడు. దానికి ఆయన, ఓ మహానుభావ నేను ఉన్నాను దేవా, నీ ఆజ్ఞను శిరసా వహించటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని అంటాడు ఆదాం. అప్పుడు అల్లా అంటాడు, ప్రతి మంచి మేలు చేయుటకు నేను నీకు పని అప్పగించాను అంటారు. నరకానికి పంపించవలసిన వారిని నీ ప్రజల్లో నుండి వేరు చేయి, అలాగే స్వర్గానికి మీరు పంపించాలని అనుకున్న వారిని మీ ప్రజల్లో నుండి నువ్వు వేరు చేయి అని అంటాడు దేవుడు. నరకానికి పంపవలసిన వారు ఎంతమంది అని అంటారు ఆదాము గారు. అప్పుడు అల్లా అంటాడు, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికే వెళతారు ఆదామా అని అల్లా అంటాడని మొహమ్మద్ వారు చెప్తూ ఉన్నారు. అది అత్యంత కఠినమైన సమయం, తీవ్రమైన ఆందోళన, అమితమైన దిగులుతోనూ ఆ క్షణము బాలురులు సహితం కూడా ముసలివారిగా మారిపోతారు. ప్రతి గర్భిణీ స్త్రీకి గర్భస్రావం కలిగిపోతుంది. ఆ సమయంలో మానవులు ఒక విధమైన మైకములో పడి ఉంటారు ఆ టయానికి, ఆ సమయానికి. నిజానికి వారు ఏ మైకంలోనూ పడరు, కానీ మైకములో పడిపోయినంత ప్రభావంతో ఆ పరిస్థితి అలా ఉంటుంది. ఈ మాటలు విని ప్రవక్త అనుచరులు ఉన్నపాటున కంగారు పడుతూ, అయ్యా దైవ ప్రవక్త, ఆ 1000 మందిలో స్వర్గానికి పోయేవారు ఒక్కరే అయితే మాలో ఆ ఒక్కరు ఎవరై ఉంటారు అని అన్నారు ఆయన అనుచరులు మొహమ్మద్ వారితో. అందుకు మొహమ్మద్ వారు, భయపడకండి, సంతోషించండి, నరకానికి పోయే వారిలో 1000 మంది యాజూజ్ మాజూజ్ జాతుల వారై ఉంటే, ఏమంటే 999 మందట యాజూజ్ మాజూజ్ జాతుల వారై ఉంటే ఒక్కరు మాత్రమే మీలోని వాడై ఉంటాడు అన్నాడు దైవ ప్రవక్త. తిరిగి ఆయన ఇలా అన్నారు,
ఎవరి ఆధీనములో నా ప్రాణం ఉన్నదో ఆ శక్తిమంతుని సాక్ష్యం. మొత్తం స్వర్గములోని మీరు మాత్రమే 3వ వంతు సంఖ్యలో ఉంటారని నేను ఆశిస్తున్నాను అని కూడా అన్నారు. హదీసు ఉల్లేఖించిన వారు ఇలా అంటున్నారు, ఈ మాట విని మేము దేవుని ఔన్నత్యాన్ని స్తుతిస్తూ అల్లాహు అక్బర్ అని అన్నాం కదా. ఆ తర్వాత దైవ ప్రవక్త తిరిగి ఈ విధంగా అన్నారు, ఎవరు గుప్పెళ్ళలో నా ప్రాణం ఉందో ఆ మహోన్నతుని సాక్ష్యం, మొత్తం స్వర్గంలో మీ సంఖ్య సగం ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఇతర సమాజముతో పోల్చుకుంటే మీ సమాజం సంఖ్య నల్ల ఎద్దు చర్మం మీద ఒక తెల్ల వెంట్రుక ఉన్నట్లుగా, గాడిద యొక్క డొక్క మీద ఓ చిన్న మచ్చ ఉన్నట్లు అలా ఉంటుంది స్వర్గంలో అన్నాడు. అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికే వెళ్ళిపోతారు, ఒక్కడు మాత్రం స్వర్గానికి వెళతాడు. ఆ ఒక్కడు ఎవరంటే మొహమ్మదు అనబడిన నన్ను నమ్మిన వారే వెళతారు అన్నాడు. ఏమంటే ఇప్పుడు ఈ మాటను బట్టి చూస్తే మరి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మరి మొహమ్మదును విశ్వసించిన వారేనంటారా? పోనీ మొహమ్మదును విశ్వసించిన వారు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారంటారా? మరి అంతకుముందు ప్రవక్తలు ఎంతో మంది వచ్చారు, యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన బోధలు భూమి మీద బోధించబడ్డాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు అందరిలో కనీసం ఒక్కరు కూడా స్వర్గానికి అంటే పరలోకి వెళ్ళరా? అందరూ నరకానికి పోవాల్సిన వారేనా? ఏమంటే ఆ మాట ఎంత నవ్వులాటగా హాస్యాస్పదంగా ఉంది. ఆయన శిష్యులు అడిగారు, స్వర్గానికి ఎంతమంది వెళ్తారు మహాప్రభు అంటే, ప్రతి 1000 మందిలో ఒక్కడే వెళ్తాడట, మిగతా 999 మంది నరకానికి వెళ్ళిపోతారు. అంతటా శిష్యులు కంగారుపడి, ఇంతకీ ఆ 1000 మందిలో ఒకడే వెళ్తారంటే ఇంతకీ మాలో ఎవరు వెళ్తామంటే, నన్ను వెంబడించిన మీరు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, యాజూజు మాజూజు అనబడిన వారి వర్గం వారందరూ కూడా నరకానికే వెళతారు అనేసి మొహమ్మద్ వారు చెప్పడం జరిగింది. మరి మొహమ్మద్ గారి కంటే అతి పరిశుద్ధుడని యేసుప్రభు ఏం చెప్పారండి? నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా మరణంలోనికి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వాడిని లేపుదును అని ప్రభు చెప్పాడే. మరి యేసు ప్రభు వారు వచ్చిన సందర్భం, ఆయన చేసిన బోధంతా వృధా అయిపోయినట్టేనా? అంటే ప్రతి 1000 మందిలో ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు, అది కూడా అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లా ఇల్లాహు ముహమ్మద్ రసూలిల్లా, అంటే అల్లా ఒక్కడే దేవుడు, మొహమ్మది ఆయన ప్రవక్త నమ్మే ఆ ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్తూ 999 మంది నరకానికి వెళ్ళిపోతారని మొహమ్మద్ గారు చెప్తున్నారు. దీనిని బట్టే అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలతో మొహమ్మద్ గారిని ప్రవక్తగా విశ్వసించకపోవటానికి క్రైస్తవులకు ఇదే కారణము. మొహమ్మదు అనే పేరు క్రైస్తవుల ఇళ్లలో తమ పిల్లలకి ఎందుకు పెట్టుకుంటా లేదో అందుకు మొహమ్మదు గారి యొక్క బోధలే అందుకు కారణం. యేసువారి బోధలు, యేసువారి యొక్క పేరు ముస్లింలందరూ పాటిస్తారు. ముస్లింలందరూ చాలా వరకు యేసుక్రీస్తు అనే పేరు, మరియ పేరు, యేసు అనే పేరు అందరూ ముస్లింలలో చాలా మంది ఇళ్లలో ఆ పిల్లలకు పేర్లు పెడతారు. కానీ ఏ క్రైస్తవుడు కూడా ముస్లింలు ప్రవక్తగా నమ్మే మొహమ్మదును కానీ మొహమ్మద్ పేరు కానీ విశ్వసించరు, ఆయన ప్రవక్తగా అంగీకరించలేరు. కారణం ఏంటంటే అందుకు వారి జీవిత విధానమే అందుకు దీనికి సరైనటువంటి కారణము. తర్వాత మొహమ్మద్ గారిని మరి బైబిల్ గ్రంథంలో ప్రవక్తగా విశ్వసించకపోవటానికి కారణం ఏంటంటే, ఒక సందర్భంలో ఖురాను సూరే అహజాబ్ అందులో ఏమంటాడంటే 33, 36, 37లో ఉంది. మొహమ్మద్ గారికి 3 కొడుకులు చచ్చిపోతే ఒక పెంపుడు కొడుకుని పెంచుకుంటారు. ఆ కొడుకుకు పెళ్లి చేస్తాడు. అమ్మాయి పేరు ఏంటంటే జైనాబ్. ఈ జైనాబ్ అనేటువంటి అమ్మాయిని పెంచుకున్న కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే కొద్ది రోజులైన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు విడిపోతారు. అంటే కొడుకు కోడలు విడిపోతారు. కొడుకు విడిచిపెట్టేసినటువంటి కొడుకు భార్యను బీబీ జైనాబును మొహమ్మద్ వారు తిరిగి పెళ్లి చేసుకోవటం జరుగుద్ది. మరి ఇది ఎంతవరకు న్యాయం అండి? కొడుకు భార్యను పెళ్లి చేసుకోవటం అనేది. కొడుకు విడిచిపెట్టేశాడు. కొడుకు విడిచిపెట్టేసినటువంటి అతని భార్య, ఆ అమ్మాయి పేరు బీబీ జైనాబ్, ఖురేషీ గోత్రికురాలు. ఆమెను తిరిగి మొహమ్మద్ వారు పెళ్లి చేసుకోవటం జరుగుద్ది. ఆ పెంపుడు కొడుకుతో అంటాడు, బాబు మరి ఇప్పటి వరకు ఈమె నీకు భార్య కదా, మరి ఈ రోజు నుండి ఈమె నేను భార్యగా చేసుకున్నాను, నేను నీకు తండ్రిగా ఉన్నాను కాబట్టి ఈ రోజు నుండి ఈవిడ నీవు అమ్మానే పిలాలి. ఈవిడ ఈ రోజు నుండి నీకు భార్య కదా, విడాకులు ఇచ్చేసావు కాబట్టి ఇక నీకు సొంతం కాదు, నాకు సొంతం అయిపోయింది కాబట్టి ఈమె నువ్వు అమ్మాని పిలు, ఈవిడికి ఈ రోజు నుండి నాకు భార్య అన్నాడు.
ఏమంటే ఇలాంటి పనులు చేసిన ఆయన్ని క్రైస్తవులు ఎందుకు ప్రవక్తగా నమ్ముతారండి? దావీదు ఒక సందర్భంలో పొరుగువాడి భార్యను ఆశించాడు. ఉరియా సైన్యాధిపతిలో సైనికుడిగా పనిచేసిన అతని పేరు ఉరియా. ఆ ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా అనేటువంటి ఒక ఆమెను ఆయన తీసుకొని వచ్చి తన భార్యగా అంగీకరిస్తాడు. యుద్ధంలో తన భర్తను కూడా చంపించడం జరుగుద్ది. ఈ విషయంలో దేవుడు ఊరుకోలేదే, చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అతని ద్వారా పుట్టిన బిడ్డను కూడా దేవుడు మొత్తడం జరుగుద్ది. తర్వాత ఇది మొదలుకొని దావీదుని ఇంటి వారికి సదాకాల యుద్ధమే జరుగుతుంది, నువ్వు చేసినటువంటి పాపం ఇంత ఘోరమైందంటే పొరుగువాడి భార్యను ఆశించినందుకు దావీదు విషయంలో దేవుడు చాలా సీరియస్గా చర్య తీసుకున్నాడండి. మరి అలాంటిది ఇక్కడ మొహమ్మద్ వారు కొడుకు విడిచిపెడితే కొడుకు భార్యని పెళ్లి చేసుకోవటం ఏంటి? కోడలంటే కూతురుతో సమానం లాంటిది, అలాంటి కూతురుతో సమానమైన దాన్ని ఆయన భార్యగా అంగీకరించటం. ఏమంటే ఇలాంటి పనులు చేస్తే మరి యూదులు కానీ క్రైస్తవులు కానీ ఆయన ఎందుకంటే ప్రవక్తగా నమ్ముతారండి? పోనీ ఆయనలో మిగతా ప్రవక్తల వంటి పరిశుద్ధత లాంటిది ఏమైనా ఒకవేళ ఉంటే కనీసం మిగతా ప్రవక్తలతో ఈయన కూడా ప్రవక్తగా నమ్మవచ్చు. కానీ ఇక్కడ అవకాశాలు లేవే. చాలా సందర్భాలు ముస్లింలు అడిగారు, మగ్గులు గారు మరి మా ఇళ్లలో మీ బైబిల్ సంబంధించిన ప్రవక్తల పేరు మేము పెట్టుకుంటున్నప్పుడు మా మొహమ్మద్ గారి పేరు మీ క్రైస్తవ కుటుంబాల్లో మీరు ఎందుకు పెట్టరు? బాప్తిజం ఇచ్చిన తర్వాత మొహమ్మద్ అనే పేరు ఎవరికైనా మీరు పెట్టారా అని అడిగారు. ఎవరికి పెట్టలేదు. యేసు ప్రభులోకి బాప్తిజం పొందిన తర్వాత అన్యజనులైనా ఎవరికైనా బైబిల్ సంబంధించిన పేర్లు భక్తుల పేర్లు పెట్టడం జరిగింది తప్ప ఏ ఒక్కరు కూడా మొహమ్మద్ కానీ అహ్మద్ అని కానీ ఇలాంటి పేర్లు ఎవరు కూడా ఎప్పుడు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే యేసుక్రీస్తుని ప్రవక్తగా నమ్మటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఆయనను రక్షకుడుగా నమ్మటానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ అదే క్రైస్తవులు మొహమ్మదుని ప్రవక్తగా నమ్మటానికి కనీసం ఒక కారణం కూడా లేదు. ఆయన ప్రవక్తగా అంగీకరించకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కొడుకు విడిచిపెట్టినటువంటి కొడుకు భార్యను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇది చాలా బాధాకరమైన పని. ఇలాంటి పని ఎవరు చేయకూడదు. మరి అలాంటి పని చేసిన ఆయన్ని అలాగే దైవ ప్రవక్తగా అంగీకరించగలుగుతారు? అందుకే క్రైస్తవులు ఆయన్ని ప్రవక్తగా నమ్మకపోవటానికి గల కారణం. తర్వాత మొహమ్మద్ గారు 50 సంవత్సరాల వయసులో ఉంటున్న సందర్భంలో ఆయన దగ్గర పనిచేసేటువంటి అనుసరుడైనటువంటి అబూబకర్ ప్రథమ శిష్యుడు, అంటే మొహమ్మద్ వారికి ఒక ప్రథమ శిష్యుడు ఎవరంటే అబూబకర్. బైబిల్లో పేతురు ఎలాంటి వాడో, పెద్ద వయసు గలవాడు ప్రభు కంటే. అలాగే అబూబకర్ అనేటువంటి ఆయన మొహమ్మద్ గారికి ప్రథమ శిష్యుడుగా ఉండేవారు. ఈ అబూబకర్ గారి యొక్క కుమార్తెను మొహమ్మద్ గారికి ఇవ్వటం జరుగుద్ది. మొహమ్మద్ గారు ఏం చేశారంటే ఆ పిల్లను మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. మొహమ్మద్ గారు బీబీ ఆయిషాని ఆ పిల్లను పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి వయసు ఎంత అంటే 6 సంవత్సరాల వయసు. ఈయనకి 50 సంవత్సరాల వయస్సులో 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఏమంటే ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతాయండి? మరి ఇలాంటి పనులు చేసే వ్యక్తిని కానీ అతని పేరు ఎవరైనా పెట్టుకోవడానికి ఇష్టపడతారండి? అంటే ముస్లిం నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మొహమ్మద్ గారి పేరు మీరు ఎందుకు పెట్టుకోరు? ఆయనకి ఏం తక్కువ? ప్రపంచమంతా ఒక్కసారి సాగిలపడి నమాజ్ చేస్తుందంటే ఒక తాటిపై ఇంతమందిని నడిపించాడంటే ఆయన సామాన్యుడా అన్నారు. అలాంటి సందర్భంలో నేను వాళ్ళు కూడా చెప్పాను, బ్రదర్ మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారంటే ఎందుకు నమ్మమన్నారు. మరి దేవుడిని నమ్మని వారు ఎవరంటే నాస్తికులు అన్నారు. మరి ఇప్పుడు నాస్తికవాదం అనేది కూడా ప్రపంచం అంతటా ఉంది. ముస్లింలు ఎంతమంది అయితే ఉన్నారో, క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, అలాగే నాస్తికవాదం అనేది కూడా ప్రపంచం అంతా ఉందండి. మరి నాస్తికవాదం దేవుడు లేడు అని చేతులు ఎత్తండి కొన్ని కోట్ల మంది ఒకేసారి చేతులు ఎత్తుతారు. అలాగే మరి నాస్తికవాదానికి కూడా ఎవడో ఒకడు మూల పురుషుడై ఉంటాడు కదా. క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు మూల పురుషుడైతే, ఇజ్రాయిల్ ప్రజలందరికీ మోషే నాయకుడు ఎలాగైతే క్రైస్తవులకు యేసుక్రీస్తు నాయకుడైతే, ముస్లింలకు మహమ్మద్ గారు ఎలాగైతే నాయకుడైతే, దేవుడు లేడు అనే నాస్తికవాదానికి ప్రపంచంలో ఎవడో ఒకడు నాయకుడు అయి ఉంటాడు కదా. మరి దేవుడు లేడు చేతులు ఎత్తండి అంటే కొన్ని కోట్ల మంది చేతులు ఎత్తుతున్నారు. అంటే ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పే నాస్తికవాదం బోధించే వ్యక్తిని కూడా ఒక మహాప్రవక్త అనేద్దామా? ఎందుకంటే మరి అతను కూడా ఫాలోవర్స్ ఉన్నారు కదా. దేవుడు లేడు అని అంటే కోట్ల కొంత చేతులు ఎత్తున్నారంటే ఆయనలో ఏ గొప్పతనం లేకపోతే మరి అంతమంది చేతులు ఎత్తుతున్నారు. ముస్లిం నన్ను అడిగారు, మొహమ్మద్ గారిలో శక్తి లేకపోతే, మహిమ లేకపోతే, దైవ ప్రవక్త కాకపోతే
ప్రపంచానికి ఒక గిరి గీశాడు. ఈ సమయానికి తల వంచి నమాజ్ చేయండి, అందరూ నమాజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన పలికిన మాట భూమి మీద నెరవేరుతుందంటే ఆయన గొప్ప ప్రవక్త అయి ఉంటాడు అన్నారు. నేనంటాను మరి అదే సందర్భంలో దేవుడు లేడు చేతులు ఎత్తండి అంటే కోట్ల కొంతమంది చేతులు ఎత్తున్నారు. మరి దేవుడు లేడని చెప్పే నాస్తికవాదిని కూడా మహమ్మద్ గారి కంటే గొప్ప ప్రవక్త అని అందామా? ఎందుకంటే బహుశా ముస్లింల కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు ప్రపంచం మొత్తం మీద నాస్తికులు. వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచం అంతట్లో కూడా. మరి వాళ్ళు కూడా ఒక నాయకుడు అంటే ఎవడో ఉండే ఉంటాడు కదా. మరి ఆ నాయకుడు చెప్తుంటే వాళ్ళు పాటిస్తున్నప్పుడు అతను కూడా మనకు దైవ ప్రవక్తగా పోల్చుకుందామా? కాబట్టి క్రైస్తవులు ఎందుకు ఆయనను ప్రవక్తగా యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు, ఆయన పేరు ఎందుకు పెట్టుకోరు అని అంటే అందుకు ఆయనలో ఉన్న బలహీనమైన కారణాలు ఏమిటంటే కొడుకు భార్యను ఆయన ఉంచుకున్నారు. రెండవది ఏంటంటే 6 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న పిల్లను 50 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన పెళ్లి చేసుకోవటం అనేది ఒక దైవ ప్రవక్త చేసే పని అయితే కాదు, కానీ చేశారు ఆయన. ఇలాంటి వాటిని బట్టి ఆయనను మరి దైవ ప్రవక్తగా అంగీకరించటానికి ఇష్టపడలేరు. తర్వాత ఏంటంటే తలుపులు మూస్తే శైతానుడు లోపలకు రాలేడని చెప్పాడు ఆయన. ఏమండి, శైతాన్ అనేటువంటి వాడికి మనలాంటి ఎముకలు, మాంసం, దేహం, శరీరం ఏమైనా ఉంటాయండి? వాడికి ఆత్మ కదా, దురాత్మ. శైతాన్ అంటేనే దురాత్మ. ముహమ్మద్ వారు అంటారు, మీరు రాత్రులు పండుకునేటప్పుడు తలుపులు దగ్గరగా వేసుకొని గడియలు పెట్టండి. అలాగే మీరు తలుపులు దగ్గరగా వేసుకుంటే శైతానుడు తలుపు దాటి లోపలకు రాలేడు అన్నాడు. ఏమంటే ఇది పిచ్చి మాట అనాలా, గొప్ప మాట అనాలా చెప్పండి? అంటే శైతానుడు అనేవాడికి మన తలుపులు ఏమైనా అడ్డేటంటడికి? శైతానుడు అనబడిన వాడు ఇంట్లోకి రాకపోవటానికి, మన మధ్యకు రాకపోవటానికి తలుపులు ఏవైనా, గోడలు ఏవైనా, ఇటుకలు, రాళ్ళు, మట్టి ఏమైనా అడుగు అడ్డండి? శైతానుడు అంటే అంత బలహీనుడా? ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే ఈ గ్రంథంలోనే వ్రాయబడింది 123 ఇందులోనే చెప్పారు ఆయన. ఏమంటాడంటే మీరు తలుపులు మూసిన ఎడల శైతానుడు లోపలకు ప్రవేశించలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరిచాడు అన్నమాట. బిస్మిల్లాహి రెహమాన్ అని మీరు చెప్పి పఠించి తలుపులు మూసివేసుకోండి. అలా తలుపులు మూసిన తలుపుల్ని శైతానుడు ఎప్పటికీ తెరవలేడు. అంటే తలుపులు వేసేసుకొని ఇంట్లో రాత్రి వేళ పడుకుంటే శైతానుడు మీ ఇంట్లోకి రాలేడు, ఎందుకంటే ఆ తలుపులు వాడికి అడ్డుగా ఉంటాయి అన్నాడు. ఏమండి ఈ మాట మరి ఎంతవరకు బలమైన మాట అందాం, ఎంతవరకు బలహీనమైన మాట అందాం? ఏమండి ఈ మాట ఏ క్రైస్తవుడైనా నమ్మగలుగుతాడని? అంటే తలుపులు మూసేస్తే శైతానుడు లోపలికి రాలేడని? ప్రియులారా, శైతానుడికి తలుపులతోనూ, ద్వారబంధాలతోనూ, గుమ్మాలతో పని లేదు. వాడు అగ్నిలో నుండి కూడా ప్రవేశిస్తాడు, నీళ్లలో నుండి ప్రవేశించగలుగుతాడు. దురాత్మ అనేటువంటిది ప్రియులారా. మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉన్న చోటికి దుష్టుడైనటువంటి వాడు రాగలుగుతాడు, ఖచ్చితంగా రాగలుగుతాడు. ఏమంటే తలుపులు మూసేస్తే చీమలే లోపలికి ప్రవేశిస్తాయి. తలుపులు మూసేస్తే గాలి, మన ప్రాణవాయువు గాలే లోపల ప్రవేశిస్తే లేదు కానీ కంటికి కనబడలేని దురాత్మ లోపలికి రాలేడండి. మరి ఇది వెర్రి మాట కాదా? మరి ఇలాంటి మాట పలికిన ఆయన్ని ఒక మహాప్రవక్తగా క్రైస్తవులు ఎందుకు నమ్మాలి? ఇలాంటి మాట మాట్లాడిన ఆయన పేరు క్రైస్తవులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఇవే కారణాలు ఆయనను ప్రవక్తగా అంగీకరించకపోవటానికి కానీ, ఆయన ప్రవక్తగా ఆయన పేరు పెట్టుకోకపోవటానికి కారణం కానీ ఇదే కారణం. తర్వాత ముహమ్మద్ గారు కాస్త లోక సంబంధమైన సందర్భం కలిగిన మాట ఒక సందర్భం చెప్పారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తి వచ్చి ఏం చేశారంటే తలుపు సందులో నుండి ఆయన లోపలికి చూశారు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారంటే ఒక పళ్ళతో ఉన్న ఒక ఇనుప దువ్వెనతో తల గొరుగుకుంటుండగా ఇనుప దువ్వెనట, ఆ ఇనుప దువ్వెనతో తల గొరుగుకుంటుండగా ఒకడు ముహమ్మద్ వారు ఉన్న తలుపు సందులో నుండి చూశారు. అది చూసిన ముహమ్మద్ చేతుల్లో బాణం ఉందట, మరో చేతిలో. ఆ బాణముతో వాడి కన్ను పొడిచేద్దామని పైకి లేచాడట, ఆ పొడిచేద్దామని చెప్పి. మళ్ళీ వెంటనే అనుకున్నాడట కన్ను పోతుంది సర్లే అని చెప్పేసి వెంటనే తలుపు తీసి అన్నట్టు ఇంకెప్పుడు అలా చూడక ఈ బాణంతో నీ కన్ను పొడిచేద్దాం అనుకున్నాను, ఏమనుకుంటున్నావు, లోపల నేను ఉన్నానని చెప్పి నువ్వు తలుపు సందులో చూస్తున్నావా అని చెప్పేసి ఆయన ఆ తలుపు సందులో చూసినటువంటి వ్యక్తిని హెచ్చరించి చేతిలో ఉన్నటువంటి ఆ ఇనప బాణముతో అతని కన్నే పొడిచేద్దామని లేచిపోయాడట ఆయన. ఏమంటే ఇలాంటి మాటలు వింటుంటుంటే అలాంటి పనులు చేసేటువంటి ఆయన్ని ఏ విధంగా ఒక దైవ ప్రవక్తగా విశ్వసించటానికి కానీ, అంటే క్రైస్తవుల కోసం చెప్తారు, ముస్లింలు, ప్రపంచ ముస్లింలు అందరూ ఆయన మహాప్రవక్తగా నమ్మటంలో తప్పు లేదు.
ప్రపంచ ముస్లింలందరికీ మహాదైవ ప్రవక్త మొహమ్మద్ గారే కావచ్చు. అయితే క్రైస్తవులు ఎందుకు ఆయన ప్రవక్తగా నమ్మట్లేదు అని అంటే దానికి నేను సంజయ్ చెప్తున్నాను. చాలామంది ముస్లింలు అడిగారు కనుక, మీ క్రైస్తవుల ఇళ్లలో మొహమ్మద్ అనే పేరు మీ పిల్లలకి ఎందుకు పెడతా లేదు? మరి మా ముస్లింస్ ఇళ్లలో మా పిల్లలకు మీ బైబిల్లో ఉన్న ప్రవక్తల పేరు మేము పెట్టుకుంటున్నాం కదా. ఈసా, మస్సీ, యాహియా, దాహూద్, ఇబ్రహీం, మూసా, యూసఫు, ఆదం, ఇలాగా మీ బైబిల్లో ఉన్న ప్రవక్తల పేర్లు మేము పెట్టుకుంటే లేదు కానీ మా ప్రవక్త గారి పేరు మీ క్రైస్తవులు ఎందుకు పెట్టుకుంటా లేదన్న మాటకి సంజయ్ నేను చెప్తున్నాను. ఆయన ప్రవక్తగా నమ్మకపోవటానికి, ఆయన పేరు కనీసం ఏ క్రైస్తవులు పెట్టుకోకపోవటానికి ఆయనలో ఉన్న బలహీనమైన కారణాలే ఆయనను క్రైస్తవులు ప్రవక్తగా నమ్మకపోవటానికి కారణాలు. ఆయన పేరు పెట్టుకోకపోవటానికి కూడా అవే కారణాలు. తర్వాత ఇదే గ్రంథంలో 122, 143లో ఏం రాయబడిందంటే, ఆయన దగ్గరకు వచ్చే స్త్రీలనట ఆయన శపించేవారటండి. ఏమంటే శపించటం అనేటువంటిది సరైనటువంటి మాట కాదు. ఆయనలో ఏమున్నది అని అంటే శపించేటువంటి అలవాటు ఉండేదని చెప్పేసి ఇక్కడ వ్రాయబడినది. ఎంత? 122. 122 దైవ ప్రవక్త సల్లాం అతన్ని శపించారు. దాంతో అతని గుర్రము ఇసుక నేలలో దిగిపోయింది. అతను దైవ ప్రవక్త సల్లామును అర్థిస్తూ, నేను మీకు ఎలాంటి హాని తలపెట్టాను? నా కోసం దైవాన్ని ప్రార్థించండి అని అన్నాడు. దైవ ప్రవక్త సల్లాం అతని కొరకు ప్రార్థన చేశారు. ఏమంటే ఒక దినాన గుర్రం మీద వెళుతున్న ఒక వ్యక్తి మరి ఏ కారణం చేతో అతన్ని శపించాడటండి. యేసుప్రభు వారి జీవితం విషయానికి వస్తే ఆయన నోట ఏ శపితము లేదు అని చెప్పి వ్రాయబడిందండి. శపించటం వేరు, శపించటం వేరు, తర్వాత వాస్తవం తెలియపరచటం వేరు. ఇప్పుడు ఒకడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడు నిన్ను మొత్తును అని అన్నది దేవుడికి అప్పగించటం. నువ్వు నాశనం అయిపోదువు గాక, నువ్వు సర్వనాశనం అయిపోదువు గాక అన్న మాట తనకు తానుగా ఉక్రోషంతో శపించటం అన్న మాట అంటారు. అందుకే హేతువు లేని గాయములు తగలకపోవని చెప్పి వ్రాయబడినది. కానీ మొహమ్మద్ వారి జీవితంలో చూస్తే ఆయన నోటంట శపించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి వ్రాయబడినది. తర్వాత 143లో హజరత్ అబ్దుల్ రజీ పలికిన ఈ మాటలు విని ఒక స్త్రీని ఆయన దగ్గరకు వచ్చి, మీరు ఇలాంటి స్త్రీలను శపించినట్లు నాకు తెలిసింది అని అన్నది. దానికి ఆయన సమాధానమిస్తూ, దైవ ప్రవక్త సల్లాం కూడా స్త్రీలను శపించిన సందర్భాలు నేను ఎరుగుదును అని చెప్పారు. అంటే మొహమ్మద్ వారు కొన్ని సందర్భాల్లో స్త్రీలను ఆయన శపించేవారట. అంటే శపితమైన మాటలు పలకటము, శపించటం అనేటువంటిది ఒక దైవ ప్రవక్తకు రావాల్సిందేనా? యేసు ప్రభు వారిని మేకులతో కొట్టారు, రాళ్లతో కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ములు ఊసారు, అరచేతులతో కొట్టారు. అలాగ ఆయన కొట్టి హింసించి రక్తాలు వచ్చేలా చేసిన వారిని ప్రేమతో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు వీరిని క్షమించు అన్నారే తప్ప ఆయనను దూషించరు గాని బదులు ఆయన ఎవరిని దూషణ చేయక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొని అని చెప్పేసి పేతురు పత్రికలో రాయబడినారు. ఆయన నోట కపటము లేదు, ఆయన నోట ఏ శపితమైన మాట కూడా లేదు అని చెప్పి క్లియర్ అయిన జీవితంలో మనం చూస్తున్నాం. ఆయనను దూషించరు కానీ బదులు ఆయన ఎవరిని దూషించలేదు, ఆయనను హింసించరు, ఆయన ఎవరిని హింసించలేదు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడిగా మార్చబడి, ఎందుకనగా మనం ఆయన యందు నీతి ఎగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడిన రాయబడింది. మహమ్మద్ గారి విషయానికి వస్తే గుర్రం మీద వెళ్ళిపోతున్న వాడిని శపించాడట, మరి కొంతమంది స్త్రీలను ఆయన శపించారని చెప్పి రాయబడింది. మరి ఇలాంటి శాపనాలు పెట్టే ఆయన్ని ఎలాగ దైవ ప్రవక్తగా క్రైస్తవులు నమ్ముతారండి? మరి ఇలాగ శపితాలు శాపనార్థాలు పెట్టే ఆయన్ని, ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారండి క్రైస్తవులు తమ పిల్లలకు? ఇవే కారణాలు మొహమ్మద్ గారిని దైవ ప్రవక్తగా అంగీకరించకపోవటానికి. మళ్ళా లైన్గా చెప్తున్న ఒక్కొక్క మాట, ఆయన దగ్గర మంత్రం ఉంది, పాము కాటేస్తే మంత్రం వేయాలి, దిష్టి తగిలితే మంత్రం వేసి ఆమె ముఖం మీద ఊదాలి అని చెప్పారు.
ఇది బైబిల్ గ్రంథాలు ఏ ప్రవక్తలు చేయలేని పని. అందుకే ఆయన ప్రవక్తగా నమ్మరు క్రైస్తవులు. రెండవది, సూర్యుడు చిన్న బురద గుంటలోకి దిగాడు అని చెప్పారు. ఇది సైన్స్ కూడా ఒప్పుకోదు, బైబిల్ అంతకన్నా ఒప్పుకోదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో పలకాలని మాట ఆయన పలికాడు కాబట్టి ఆయన దైవ ప్రవక్తగా నమ్మటానికి అవకాశాలు లేవు. 3, ఖర్జూర పండు. 4వ విషయం చెప్తాను. ఖర్జూర పండ్లు రోజుకి ఒక 7 పండ్లు తింటేనట ఆ రోజు అతనికి చేతబడి ప్రభావం కానీ ఆయనకి విషప్రయోగం కానీ జరగదు అన్నాడు. మరి ప్రతిరోజు 7 కాదు కొన్ని ఏళ్ళు పండ్లు తిన్న మొహమ్మద్ వారికే చేతబడి చేయబడింది, ఆయనకి దయ్యాలు పట్టబడ్డాయి. రెండవది, ఆయన విషప్రయోగం చేత బలహీనుడైపోయాడు. అంటే ఆయన చెప్పిన మాట ఆయన జీవితంలో నెరవేరలేకపోయింది. తర్వాత దయ్యముల చేత ఆయన పట్టబడ్డారు. తర్వాత కొడుకు భార్యను ఆయన పెండ్లి చేసుకున్నాడు, అందుకు ఆయన దైవ ప్రవక్తగా నమ్మలేరు. తర్వాత వేషధారిగా తలలకు గెడ్డాలకు రంగులు వేసుకోనండి. యూదులు క్రైస్తవులు తలలకు రంగులు వేయరు, మీరు వారికి వ్యతిరేకంగా రంగులు వేసుకోనండి అని ముస్లింలకు చెప్పాడు ఆయన. తర్వాత ఆయనకి చేతబడి ప్రభావం, చేతబడి చేస్తే చేతబడి ఆయనకి ఎక్కేసింది. ఏమంటే నిజంగా ఏ దైవ ప్రవక్తలు కూడా చేతబడి శక్తులు పనిచేయవు. మరి ఐగుప్తు దేశంలో మోషే ఎంతో సవాలుగా నిలబడ్డాడు శకునుగాండులు, మాంత్రికుల విద్య గారడి విద్య గలవారి మధ్య. మరి ఏ శకునుగాండులు కానీ గారడి విద్య గలవారు కానీ మోషేని ఏం చేయలేకపోయారు. అంటే వాళ్ళ శక్తులు ఏవి కూడా మోషేకు పనిచేయలేకపోయింది. మోషే పామే మిగతా ఐగుప్తీయుల పాములు మింగేసింది. అంటే ఆయన అంత శక్తివంతుడు. మరి వీళ్ళకి ఎలా చేతబడి చేస్తే చేతబడి ప్రభావం మొహమ్మద్ గారు పనిచేసింది. నీలాంటి నాలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి చేతబడి పనిచేసినట్టు అనుకుంది మానవ మాత్రలో. కనుక దైవ ప్రవక్తకు చేతబడి అంటే అది జరిగే పని కాదు. కానీ ఆయనకి చేతబడి శక్తి పనిచేసింది. ఆయన మీద చేతబడి ప్రయోగం చేస్తే దాని చేత ఆయన స్త్రీలను కలుసుకోకపోయినా తన భార్యలను కలుసుకున్నా నేను భ్రమలో ఉండేవారట ఆయన. తర్వాత ప్రతి 100 మందిలో ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్ళి 999 నరకానికి వెళ్ళిపోతాడు. ఆ ఒక్కడెవడంటే మొహమ్మదును అనుసరించువాడని ఆ మాట చెప్పడం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల అమ్మాయి బీబీ ఆయిషాను 50 సంవత్సరాల వయసులో ప్రవక్త అని చెప్పుకుంటారని పెళ్లి చేసుకున్నారు. అది చాలా నీచకరమైన పనిగా మనం చూస్తాం, అది సరైనది కాదు. కాబట్టి దాని వలన ఆయన్ని ప్రవక్తగా క్రైస్తవులు అంగీకరించుకోవటానికి కారణం. తర్వాత తలుపు సందులోంచి ఎవడో ఒకటి చూసాడని చెప్పేసి చేతిలో బాణంతో పొడిచేస్తాను ఇంకోసారి అలాగే నువ్వు చూసినట్లయితే అని చాలా సీరియస్ అయిపోయాడు అవతల వ్యక్తి మీద ఆయన. తర్వాత శపించటం అనేటువంటిది, ఆయన స్త్రీలను శపించాడు. తనకంటే ముందుగా గుర్రం మీద వెళుతున్న ఒక వ్యక్తిని చూసి శపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత తలుపులు మూసేస్తే శైతానుడు లోపలకు రాలేడు అని చెప్పేశాడు. అంటే తలుపులు మూసేస్తే శైతాన్ లోపల రాడండి, అంత ఇరుకైపోతాయి ఆ శైతానుడికి. అని తలుపులు ఏమైనా అడ్డా? కాబట్టి నా ముస్లిం సోదరులు చాలా సందర్భాలు నన్ను ప్రశ్నించారు కనుక, మక్బుల్ గారు మీ క్రైస్తవులకు మొహమ్మద్ గారి పేరు, మా మొహమ్మద్ ప్రవక్త పేరు మీరు ఎందుకు పెట్టరు? బైబిల్లో ప్రవక్తల పేర్లే పెడుతున్నారు తప్ప మొహమ్మద్ ప్రవక్త పేరు మీరు ఎందుకు పెడతలేదు? బైబిల్లో ఉన్న ప్రవక్తలను మీరు అంగీకరిస్తున్నారు కదా, మరి ముస్లింల ప్రవక్త అనబడిన మొహమ్మద్ గారిని మీరు ప్రవక్తగా ఎందుకు నమ్మట్లేదు అని ఆయన చాలా మంది ముస్లింలను ప్రశ్నించారు కనుక వారికి నేను సరైన సమాధానం చెప్తూ ఆయనను ప్రవక్తగా క్రైస్తవులు అంగీకరించకపోవటానికి కారణాలు ఆయనలో ఉన్న బలహీనతలే. 2, ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటా లేదు క్రైస్తవులు, ఇంతమంది ప్రపంచ క్రైస్తవులు ఒక్కరు కూడా మొహమ్మద్ అన్న పేరు ఎందుకు పెట్టుకుంటా లేదు అని అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనతలే ఆయన పేరు పెట్టుకోవడానికి కూడా కారణము. మరి ముస్లింలైనటువంటి వారు యేసు వారి పేరు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం బట్టి, ఆయనలో ఉన్న మహిమలను బట్టి. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరి పేర్లు ముస్లింలు పెట్టుకున్నారంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని బట్టి. మరి మొహమ్మద్ గారి పేరు క్రైస్తవులు యూదులు పెట్టుకుంటా లేదు అని అంటే అందుకు ఆయనలో ఉన్న బలహీనతలే అందుకు కారణమని మరి ఇద్దరు నా ప్రియ సహోదరులైన ముస్లిం సహోదరులు చాలా సందర్భాలను ప్రశ్నించారు కనుక వారికి నేను ఈ విషయాలను తెలియపరుస్తూ మరి మరొక భాగముతో బైబిల్ మరి ఖురాన్ ఈ 2 గ్రంథాలపై మరికొన్ని సత్య సంగతులు మనం తెలుసుకుందాము. అంతవరకు దేవుడు తన కృపా సహాయము మనకు దయచేయును గాక. ఆమేన్.